దివంగత జర్నలిస్ట్ ప్రముఖులు పుట్ట శ్రీనివాస్ సంస్మరణ సభ బుధవారం జరిగింది. రిపోర్ట్. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్ట శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేవలం పాత్రికేయునిగా మాత్రమే కాక నిబద్ధత గల సామాజిక కార్యకర్తగా పుట్ట శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. అనారోగ్యం బారిన పడి చిన్న వయసులోనే మరణించడం శ్రీను కుటుంబ సభ్యులకు మాత్రమే కాక మంగళగిరికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రంలో బోధనాచార్యునిగా గాను రేఖా చంద్రశేఖర్ అధ్యక్షులుగా వ్యవహరించిన వేమన సాహిత్య వేదిక కార్యదర్శిగాను పుట్ట శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా పుట్ట శ్రీనివాస్ స్మృతి చిహ్నంగా త్వరలో పుట్ట శ్రీనివాసరావు స్మరణలో పుస్తకాన్ని రేఖా చంద్రశేఖర్ వెలువరిస్తున్నట్లు గోలి మధు తెలిపారు. ఈ సభలో మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నబనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తు లక్ష్మణరావు, బుద్ధభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, స్నేహ మహిళా మండలి అధ్యక్షులు వల్లభనేని వాణి, వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆచార్యులు మన్రు శ్రీనివాస్ కుమార్, ఎస్ఎల్ఎన్ చైతన్య బాధ్యులు సిందే బాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు సిరందాసు నాగార్జున, ప్రముఖ కళాకారులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, బంధుమిత్రులు పాల్గొని నివాళులు అర్పించడంతో సంస్మరణ సభ విజయవంతమైంది. శ్రీనివాస్ గారు అనుకునేంత కాకుండా ఇరుగు పొరుగుళ్ళలో అవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్మరణ సభకు వచ్చినటువంటి అందరికన్నా కూడా మొట్టమొదటి పరిచయమైన వ్యక్తి పుట్టా శ్రీనివాస్ గారు. నిత్య చైతన్యశీలి, చాలా సరదాగా ఉల్లాసంగా నవ్విస్తూ ఉండే మనిషి పుట్టా శ్రీనివాస్. శ్రీనివాస్ తోటి నాకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి ఉన్నది ఒక ఎత్తు అయితే, వేమన సాహిత్య వేదిక ఆవిర్భావం జరిగిన తర్వాత నా తొలి కవితా సంపుటి నవశకం రిలీజ్ చేసేటప్పుడు నాకు తోడుగా నిలబడినటువంటి వ్యక్తి పుట్టా శ్రీనివాస్. అలాగే వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో ఆచార్యుడిగా యోగాసనాలు నేర్పిస్తూ తను చేసిన పాత్ర సమాజం పట్ల శ్రీనుకు ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేసే అంశం. ఈ సందర్భంగా మంటు శ్రీనివాస్ కుమార్ గారు కూడా ఆయనతోటి పెద్దగా పరిచయం లేనప్పటికీ కేవలం ఆయన చేసిన సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టు, అభ్యుదయ కవి, రచయిత, అనేక సంస్థల్లో తన శక్తి మేరకు పనిచేసినటువంటి యువకుడుగానే మాకు బాగా తెలుసు పుట్టా శ్రీనివాసరావు. అతను వేమన సాహిత్య వేదికలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించాడు. పాత మంగళగిరి బోసుబొమ్మ దగ్గర కీర్తి విద్యానికేతన నేను చెప్పి ఉండేది. దానికి ప్రధానమైనటువంటి అధ్యాపకురాలుగా సి ఇందిర గారు, ఆమె భర్త అయినటువంటి రేఖా చంద్రశేఖరరావు గారు ఆ వేమన సాహిత్య వేదికని స్థాపించి వేమన పద్యాలు, సిపి బ్రౌను, అలాగే గుర్రం జాషువా, గురజాడ వీళ్ళందరూ ఈ సమాజానికి ఏం చేశారని చెప్పి ప్రచారం చేయడంలో వేమన సాహిత్య వేదిక చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించింది. దాంట్లో పుట్టా శ్రీను తన ఎక్కువ టయాన్ని ఆంధ్రజ్యోతిలో తన సబ్ ఎడిటర్గా పనిచేస్తూ అక్కడికి వచ్చే ఎక్కువ టయాన్ని అక్కడ స్పెండ్ చేసి ఆ వేమన సాహిత్య వేదికతో అంత అవినాభావ సంబంధం పెట్టుకున్నాడు. అలాగే శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా జరిగినటువంటి ఒక 100 మందితో ఒక శ్రీశ్రీ శత జయంతి ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఆ కమిటీలో కూడా అతను కో కన్వీనర్గా ఉండి శ్రీనివాస్ గారు బంధురీత్యా నాకు బావమరిదైనప్పటికీ ఒక గొప్ప మిత్రుడు, శ్రేయోభిలాషి, ఒక గొప్ప రచయిత, ఒక జర్నలిస్ట్ని మనం అతి తక్కువ వయసులో ఆయన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కలిసినా కూడా అనేక రకమైనటువంటి విషయాలపైన చాలా అవగాహన ఉంది. ఆది శంకరాచార్యుల నుంచి ఆచార్య రజనీశ్వరికి, గౌతమ్ బుద్ధుడి నుంచి నేటి లేటెస్ట్ బాబాల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి. వారిని మన హృదయాల్లో ఎప్పటికీ మర్చిపోలేను. అటువంటి వ్యక్తి ఈ సందర్భంగా మనమందరి మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నా సోదరుడు అని చెప్పుకోవడానికి నేను ఇక్కడ చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒక చోట ఉండి చదువుకున్నాం అనమాట. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నా, నా కోసం ఎప్పుడు తను ఉండేవాడు. ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం రాత్రి అంతా. మళ్ళీ ఉదయం అక్కడ మా ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట. నాకు ఏ సమస్య వచ్చినా సరే తనకి చెప్పుకునేవాడిని అనమాట. మా అమ్మ నాన్న కన్నా కూడా నాకు ఒక తండ్రిగా అనమాట, ఒక తండ్రిగా ఉండి
ప్రతి విషయంలో కూడా నాకు ఎంతో సహాయం చేస్తూ నన్ను ముందుకు నడిపించింది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మొత్తం తను హెల్ప్ అనమాట. ఇప్పుడు తను కోల్పోయి చాలా మేము ఇప్పుడు కుటుంబ పరంగా కూడా అట్లాగూ నాకు ఒక సోదరుడు కాదు, నాకు ఒక ఫ్రెండ్, ఆత్మీయుడు, సమస్తము తనుండి నన్ను నడిపించాడు, ముందుకు నడిపించాడు. ఇప్పుడు నేను చాలా తను లేని లోటు ఎవరూ తీర్చలేరనమాట. అట్లాగే మరి తను ఇంకా సంఘ సంస్కర్తగా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అట్లాగే మా జగన్మోహన్ రావు గారు ఉన్నారు, మా బాబాయ్ వాళ్ళు. కౌమారం యవ్వనం తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అటువంటి భగవద్గీత శ్లోకాన్ని ఖచ్చితంగా ఆయన అనుసరించినట్లుగా నాకు అనిపిస్తుంది. నేను 1999 శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో 31వ శిబిరంలో యోగా నేర్చుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారికి ఒక కుడిభుజంగా పుట్టా శ్రీనివాస్ గారు ఉండటం నేను చూశాను. అయితే వ్యక్తిగతంగా నేను ఏ రోజు కూడా ఆయనతో మాట్లాడే సందర్భం లేదు. అయితే అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతూ ఉండేది. గురువుగారు పక్కన ఉండి చానాళ్ళు అట్లా వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి వారు ఒక మెయిన్ పిల్లర్గా పనిచేయటం అనేది నాకు తెలిసినటువంటి సందర్భం. పుట్టా శ్రీను గారి సంస్మరణ సభ మంగళగిరిలో అందరి మన్ననలను పొందినటువంటి ఒక మంచి ఉత్తమ జర్నలిస్ట్, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని తను ఏదైతే ఈ సమాజానికి చేయదలుచుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆచరించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి పుట్టా శ్రీను గారు. తన వృత్తిరీత్యా జర్నలిస్టుగా తన విధులు నిర్వహిస్తూనే సమాజానికి ఏం చేయాలి, ఒక సాహిత్యపరంగా ప్రజల్ని ఏ రకంగా చైతన్యం చేయాలి అనేది ఆ లక్ష్యంతో అనేక వ్యాసాలు రాసినటువంటి పుట్టా శ్రీనివాస్ గారు. సంస్మరణ సభకు పాల్గొన్న అందరూ కూడా ఆయన గురించి తెలియజేశారు. తక్కువ ఆయుష్ ఉండబట్టే ఆయన అతి త్వరగా తన డ్యూటీని కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా అని నేను అనుకుంటాను. ఎవరికైనా మరణం అనేది తప్పదు. అది తక్కువ ఆయుష్ ఉన్నప్పుడు అతి త్వరగా వాళ్ళ డ్యూటీని కంప్లీట్ చేసుకున్నారు అంటే జన్మ సార్థకం చేసుకున్నారు. భగవంతుడిచ్చిన జన్మని సార్థకం చేసుకుని తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. అది నేను పూర్తిగా భావిస్తాను. మరణం అనేది తప్పనప్పుడు చివరిలో ఒక కారణం ఉంటుంది మరణానికి. ఒక జబ్బు రూపంలోనో ఒక యాక్సిడెంట్ రూపంలోనో అది జరుగుతూ ఉంటుంది. అది కొంత సమయం ఆయన పూర్తిగా ఆ బాధను అనుభవించి వెళ్ళినప్పుడు ఇంకా మరు జన్మ అనేది లేకుండా చేసుకుని ఉండొచ్చు, లేదా ఒక ఆరోగ్యకరమైన జన్మను తీసుకుంటారు.